ఈయనని చంపేసి చెరువులో పడేసారు అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఎవరు వ్యక్తం చేస్తున్నారు? కుటుంబ సభ్యులు. మళ్ళా నేను కాదు, సరే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే ఆ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. కుటుంబ సభ్యులే ఈరోజు ఆ అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఎందుకు చంపుంటారయ్యా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు. దీనికి 2 సమాధానాలు ఉన్నాయి. మొదటి సమాధానం, ఒకవేళ ఈ నారాయణరావు అనే వ్యక్తి బ్రతికుంటే ఈ విషయం మీద నాలాంటోళ్ళు ప్రతిపక్ష పార్టీ వైసీపీ టీడీపీని కడిగి పారేస్తుంది. నెల 2 నెలలు 3 నెలలు కాదు, టీడీపీ బతుకున్నంత కాలం టీడీపీ మీద ఒక మచ్చ అన్నది నారాయణరావు అన్న పేరు మీద ఉండిపోద్ది. అదే నారాయణరావు చనిపోతే కొంత సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అన్న ఆలోచనలో నుంచి నారాయణరావుని చంపి ఉంటారు అన్నది మొదటి విషయం. రెండవది ఏంటంటే, ఈ జరిగినటువంటి ఈ బాలిక ఘటన ఏదైతే ఉందో దీని వెనకాల ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉండి ఉంటారు. ఇట్లాంటి ఘటనలు ఇంకా ఉన్నాయి. ఆ విషయాలు నారాయణరావుకి తెలుసు కాబట్టి ఆ విషయాలు బయట పెట్టకుండా నారాయణరావుని లేకుండా చేశారు అని చెప్పేసి అంటే రెండో అనుమానం అనేది వ్యక్తం అవుతుంది. ఈ అనుమానాలు ఎక్కడ బలపడ్డాయి మీరు అడగవచ్చు. ఈ అనుమానం ఎక్కడ బలపడ్డదంటే, తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. నారాయణరావుని చంపారు అన్న అనుమానాలు ఎక్కడ బలపడ్డాయి అంటే తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఎప్పుడు చేసింది? 9:30 అనుకుంటా, 9:31 చంద్రబాబు నాయుడు గారి ఒక స్పీచ్ని కట్ చేసి ట్వీట్ చేశారు. ఏంటి ఆ స్పీచ్? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడనైనా అఘాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అంటే నారాయణరావు అక్కడ చనిపోవడము, తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేయడం, అంటే చంపాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారా? అనుమానం, నా అనుమానం, చంపాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాత వీడియో అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, ఆయన అబ్రాడ్లో ఉన్నారు. ఆ పాత వీడియోని నారాయణరావు చనిపోగానే ట్వీట్ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటో ఒకసారి దయచేసి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. చంపామని ఒప్పుకుంటున్నారా?